మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గించుకోవడానికి వాడేటువంటి వివిధ ఔషధాల ప్రక్రియలు ఫార్ములాలు తయారీలో 3 ఫార్ములాస్ గురించి గత కొన్ని వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మరొక వినూత్నమైన ఫార్ములాని, చాలా త్వరగా పనిచేసేటువంటి ఫార్ములాని, ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 5. ఈ పదార్థాలన్నీ బాగా గమనించండి, నోట్ చేసుకోండి. అన్నీ మీకు తెలిసినటువంటివే. మరి చాలామందికి ఆ రేషియోలు తయారు చేసుకునేటువంటి విధానం తెలియక అనేక రకాలుగా ఇబ్బందులు పడి రకరకాలుగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాలను మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి ఇక్కట్ల నుంచి బయటపడవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలంటే, శొంఠి పొడి ఒక 10 గ్రామ్స్ తీసుకోండి, అంటే ఒక 10 గ్రాములు. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను కలిపి చూపడం జరుగుతుందన్నమాట. శొంఠి పొడి ఒక 10 గ్రాములు తీసుకోండి. శొంఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లాన్ని ఎండించి తయారు చేసినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది శొంఠి. శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, శొంఠి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ యొక్క శొంఠి పొడిని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అట్లే రెండవ పదార్థంగా సోంపు గింజలను వేయించి చేసినటువంటి పొడి. ఈ సోంపు గింజల పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలన్నమాట. శొంఠి పొడి 10 గ్రాములు అయితే సోంపు గింజలను వేయించి చేసినటువంటి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. చెప్పాను కదా, ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ మీకు కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. అలాగే మూడవ పదార్థంగా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం. ఈ జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం కూడా ఒక 50 గ్రాములు. ఈ జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఈ జీలకర్రలో కూడా వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా మరి జీర్ణాశయానికి సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి రుగ్మతను తగ్గించేందుకు కూడా జీలకర్రలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే 4వ పదార్థంగా కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం. ఈ కరక్కాయ పెచ్చుల గురించి కూడా గత కొన్ని వీడియోల్లో కూడా ఎలాంటి పెచ్చులు వాడుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి మొదలగు వివరాలు తెలియజేయడం జరిగింది. మరి ఆ యొక్క కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలన్నమాట. చివరగా సైంధవ లవణ చూర్ణం. మీకు అందరికీ తెలుసు కదా, పూర్వకాలం మన పెద్దలైతే మరి ఆహార పదార్థాల వంటకాల తయారీలో ఈ సైంధవ లవణాన్ని వాడేవాళ్ళు అనమాట. ఈ యొక్క సైంధవ లవణ చూర్ణం, దీన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ సైంధవ లవణ చూర్ణం కేవలము 10 గ్రాములు మాత్రమే కలుపుకోవాలి. అసలు ఔషధం ఎందుకు తయారు చేసుకుంటున్నాము అంటే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా శొంఠి చూర్ణం ఒక 10 గ్రాములు, సోంపు గింజల చూర్ణం 50 గ్రాములు, జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు, అట్లే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 50 గ్రాములు, చివరగా సైంధవ లవణ చూర్ణం ఒక 10 గ్రాములు కలిపేసి బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని మనం రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఈ యొక్క ఔషధాన్ని మనం ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి ఇంచుమించు అన్ని రకాలైన లక్షణాలు, అంటే నోట్లో నీళ్లు ఊరడము, కడుపులో మంటగా ఉండడము, కడుపు నొప్పిగా ఉండడము, వికారంగా ఉండడము, వాంతికి వచ్చినట్టు ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, విరేచనాలు సరిగ్గా కాకపోవడము, ఒక్కొక్కసారి విరేచనాలు ఎక్కువ 3-4 సార్లు విరేచనాలు అవుతుండడము, అసంపూర్తిగా ఉన్నటువంటి విరేచనాలు అవుతుండడము, విరేచనం అయినప్పుడు పూర్తిగా మల విసర్జన జరిగినట్లు భావన కాకుండా లోపల ఏదో మిగిలిపోయినట్లు అనిపించడము, అదేవిధంగా గ్యాసు, అపానవాతము, పిత్తులు ఇలాంటివి వస్తుండడము, ఇలాంటి అన్ని లక్షణాలను కూడా చెక్ పెట్టేందుకు మనం ఈ 5 పదార్థాలతో కలిపి ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అలాంటి 5 పదార్థాలతోనే మనం బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని మనం ఇప్పుడు తయారు చేసుకోవడం జరిగిందనమాట. చూశారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఒక్కసారి, ఆహారం తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వాడుకోవాలి. ఎలాగంటే 50 నుంచి 100 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ ఈ విధంగా తీసుకోండి. 50 నుంచి 100 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం, ఈ 5 పదార్థాలు కలిపి చూర్ణం తయారు చేసుకున్నాం కదా, ఈ చూర్ణాన్ని కేవలము 1/2 టీ స్పూన్, అంటే 2.5 గ్రాము చూర్ణాన్ని ఇందులో కలిపేసేయాలి. మజ్జిగ కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అందుకే పూర్వకాలంలో మన పెద్దలు ఆహార పదార్థాలు తీసుకునేటువంటి వాటిల్లో భాగంగా ఈ మజ్జిగను కూడా విరివిగా సేవించడం ప్రాచీన కాలం నుంచి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది అన్నమాట. చూశారు కదా, మజ్జిగలో కలపడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు బ్రహ్మాండమైనటువంటి తక్ర పానీయం,
తక్రం అంటే మజ్జిగ పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఇంతకుముందు చెప్పినట్లు ఉదయం పూట సేవించాలి, అదేవిధంగా రాత్రిపూట కూడా సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే వెంటనే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మన జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి మన జీర్ణాశయానికి సంబంధించినటువంటి నేను చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతూ కేవలము ఆ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలు తగ్గడమే కాకుండా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి సహజసిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా, ప్రకృతిలో దొరికేటువంటి ఇలాంటి ఆహార పదార్థాలలో ఉంటాయి. కాబట్టి ఇలాంటి పదార్థాలను వాడుకోవడం వల్ల మనకి సైడ్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి. కాబట్టి మరి ఇలాంటి పదార్థాలను వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడమే కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని, నిండి నూరేళ్ల ఆరోగ్యాన్ని కూడా మనం సొంతం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో, మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.